ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తూ ఉన్నాం. ప్రజల ఇష్యూస్ మేము ఎత్తుకున్నాం. 6 గ్యారంటీల అమలు వైఫల్యం, 420 హామీల అమలు వైఫల్యం, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో, మైనారిటీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో, దళిత గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ ప్రతి విషయంలో అందరికంటే యాక్టివ్గా అగ్రెసివ్గా ముంగటున్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి సహజంగానే మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు అనే భావన ఉన్నప్పుడు ప్రజలు కూడా మాకే మద్దతు ఇస్తారు. ఇంకోటి, ఇప్పుడు 2 ఏళ్ళకే ఇట్లుందంటే, ఇప్పుడే నేను మీకు చెప్పిన బ్రదర్, మళ్ళొకసారి చెప్తా ఉన్నా. 2020లో అంటే సరిగ్గా అప్పుడు మాకు కూడా ఎలక్షన్కి ఇంకా 3 ఏళ్ళు దూరం ఉండే. ఆ రోజు 130 మున్సిపాలిటీలో ఎలక్షన్ అయితే మేము 122 గెలిచినాం. కాంగ్రెస్ కేవలం 4, సింగిల్ డిజిట్ దాటలే. ఇక బీజేపీ 2, ఎంఐఎం 2. ఈరోజు మేము యాజ్ ఇట్ ఈజ్ 117లో ఎన్నిక జరిగితే మేము 116లో ఎన్నిక జరిగితే మేము డైరెక్ట్గా గెలిచింది 15, 30 హంగు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ప్రజల ఆగ్రహం కానీ, ప్రజల అభిప్రాయం కానీ. జనరల్గా సర్వసాధారణంగా ఇప్పుడు మేము 32 జిల్లా పరిషత్లు 32 గెలిచామా ఆ రోజు? కార్పొరేషన్లు అన్నీ గెలిచినాం 10కి 10. మున్సిపాలిటీలో 130 అంటే 122 గెలిచినాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. కానీ ఈరోజు ప్రజల్లో మార్పు, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద అన్నది ఆల్రెడీ బయటపడుతుంది. అందులో మళ్ళీ ఇన్ని అక్రమాలు, ఎత్తుకపోవడు, గుంజుకపోవడు, మళ్ళీ చేసిందే చేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేదాకా కౌంటింగ్ చేయించుడు. మా వాళ్ళని ఇప్పుడు ఈ నిమిషానికి మా ఆరూరు రమేష్ ధర్నా చేస్తున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ముంగట. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. గద్వాల్లో మా వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని జరిగినా కూడా ఇట్లా ఉంది పర్ఫార్మెన్స్ అంటే దీన్ని బట్టి మనం మా శ్రీనివాస్ యాదవ్ గారు నిర్ణయం చెప్పిండు. అందుకే అధికార పార్టీ 80-90% గెలిస్తేనే గెలిచినట్టు, లేకపోతే అదేం గెలిపాయని నిర్ణయం చెప్పిండు. నేను కూడా మళ్ళీ అదే ఉటంకిస్తున్నా.